నమస్తే మియా జోగిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. సో, ఎలా ఉంది ఆషాఢ మాసం, బోనాల పండుగ స్టార్ట్ ముందుగా అయిపోయింది. అందరికీ తెలంగాణ యావజ్జీవ శివశక్తులకి, గణాదులకి నా యొక్క శరణార్థులు తెలియజేసుకుంటున్నా అందరికీ. హ్మ్. ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు అందరికీ. నా పేరు నియా అండి. నేనొక ఎలా ఎలా జోగినిని. నడుస్తుంది ఆషాఢ మాసం అంటేనే బోనాల పండగ. అవును. సో, ఎక్కువగా మీరు బిజీ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో గూడా అవును. ఎక్కడికెళ్ళినా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సో, అవును. జోగినీలకి. అవును. ఎలా అనిపిస్తుంది ప్రెజెంట్ ఈ 2024 2024 బోనాల పండుగ? ఈసారైతే చాలా విషాదంగా, బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని ఇయర్స్ నుండి నేను బోనాలు ఎత్తుకుంటున్నా. కొన్ని ఇయర్స్ నుండి నేను అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ అంటే నా లైఫ్‌ని నేనెప్పుడు సాక్రిఫైస్ చేషినా. లైక్ చాలా ఇయర్స్ నుండి బోనాలు ఎత్తుకున్నా. ప్రతి ఏడు హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నా. హ్మ్. అమ్మవారికి బోనాలు సమర్పించాలంటే ఏ జన్మల పుణ్యం చేసుకుంటే అవును. వస్తదో, నేను ఏ పుణ్యం చేసుకున్నో సో, నాకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నేను చాలా అన్ని విధాలుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హ్మ్. సో, ఈ ఇయర్ నేనెందుకు బాధపడుతున్నా అంటే, గోల్కొండల శివశక్తులను కొట్టిర్రు. అవును. సరే ఓకే. లైట్. హ్మ్. ఒకసారి కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి. సెకండ్ థింగ్ బోనాలు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బోనాలు గోల్కొండల. గోల్కొండ, సో, ఎల్లమ్మ లగ్గము ఏడ బల్కంపేట్ల. బల్కంపేట్. దాన్ని బోనాలుగా కన్సిడర్ చేయకపోయినా అమ్మవారి కళ్యాణం అది కన్నుల పండుగలా చేస్తామనమాట. అవును. సో, ఏమైందంటే అమ్మవారికి ప్రతి ఏడు కళ్యాణం చేసినట్టు ఈ ఏడు కూడా కళ్యాణమే చేసిర్రు. శివశక్తులకి, జోగినీలకి, మాలాంటి జోగోళ్ళకి మా అమ్మవారు ఎట్లయితే కళ్యాణం చేసుకుంటుందో, మేము కూడా కళ్యాణం చేసుకుంటాం. ఆమెకెట్లయితే పెళ్లి రోజో, మాకు అదే విధం. ఓకే. సో, ఆమెకి కళ్యాణం అంటే మాకు గూడా ఒక రకమైన ఆనందము. ఎందుకంటే నా దేవత నేను నా లైఫ్‌ని సాక్రిఫైస్ చేసిన అమ్మవారికి యెస్. ఈరోజు కళ్యాణం అంటే మ్యాక్స్ నాకు గూడా చాలా హ్యాపీగా ఉంటది. హ్మ్. అట్లాంటిది ప్రతి ఏడు రథోత్సవము, అంగరంగ వైభవంగా ఘనంగా చేసే ఉత్సవాలని అర్ధాంతరంగా ఆపేశారు. హ్మ్. ఏంది అంటే కొత్త రూల్స్ ఒచ్చినాయి. ఏమని? ఏంది అంటే హ్మ్. 11 వరకే పర్మిషన్ ఉంది. 12 వరకే పర్మిషన్ ఉంది. ప్రతిరోజు చేస్తామేంటి అమ్మవారికి ఘనంగా? హ్మ్. ఏడాదికొక్కసారి చేసినప్పుడు, మనము ఇంత చేస్తున్నాము. దేవుడికి ప్రిఫరెన్స్ ఇయ్యకపోతే ఎవరికి ప్రిఫరెన్స్? ఇయాలటి దినం మనం ఇట్లుంటున్నామంటే భగవంతుడి ఆశీస్సుల వల్లనేగా. అవును. భగవంతుడి దయ వల్లనే గదా! అవును. ఇప్పుడు భగవంతుడు లేనిది మనం లేదు గదా! అవును. ఇప్పుడు మనం రోజు చేసే ఉత్సవాలని నువ్వు అర్ధంతరంగా ఆపేసినా బాధపడం. హ్మ్. ఏడాదికొక్కసారి చేసే ఉత్సవాలను ఆపేస్తే ఎంత బాధ అనిపిస్తది. హ్మ్. అట్లా కొందరు జోగినీళ్ళు వీళ్ళందరూ కలిసి ముందుకెళ్ళి అడ్డుకున్నారు పోలీసులను. ఆహా! అట్లెట్లా మీరని జెప్పి లాఠీ చార్జులు జేసిర్రు. అవును. ఇదెక్కడ ఏ విధంగా మీకు ఇది కరెక్ట్ అండి? ఒక మాట. హ్మ్. అది చాలా విషాదంగా చాలా బాధ అనిపిచ్చింది నాకైతే లిటరల్‌గా. ఓకే. ఎందుక అంటే ఆ కళ్యాణం తర్వాత గూడా సో, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు జేసి గూడా కమిటీని ఏర్పాటు చేసి గూడా జోగినీలకు గాని, శివశక్తులకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గూడా వాళ్ళకొక ప్రత్యేక స్థానం మొన్న జరిగిన సికింద్రాబాద్ బోనాల టైంలో గూడా ఏర్పాటు చేసింది గదా! సో, మరి ఏం జేసిందండి? ఒక హ్మ్. లైన్ పెట్టేస్తే సరిపోతదా? హ్మ్. ఇప్పుడొక మాట చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వన్నావు ప్రత్యేక స్థానమని. తెలంగాణ అంటేనే బోనాలు. అవును. బోనాలంటేనే తెలంగాణ. అవును. తెలంగాణ మన రాష్ట్ర పండుగ ఏది? బోనాల పండుగ. దానికి చాలా విశిష్టత ఉంది. తెలంగాణ రాకముందు నుండి గూడా ఈ హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాలనేది ఒక ఫేమ్ అండి. అవును. సో, ఒక ఇప్పుడు ఒక క్యూ ఏర్పాటు జేసేస్తే ఇంకా శివశక్తులకి మంచిగా అయినట్టేనా? హ్మ్. దానికి తగ్గట్టు గూడా ఉండాలి. హ్మ్. దానికి తగ్గట్టు ఏవైనా చేయాలి. ఒక క్యూ ఏర్పాటు చేసినంత మాత్రాన ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అంటే లైక్ శివశక్తులకి ఆహ్, ప్రత్యేకంగా చేసినట్టా? నేనైతే బోనం సమర్పించిన. ఒక 1 మినిట్ గూడా అమ్మవారిని చూడనిలే. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటారు. మేము ఒక ఓకే. 2 కిలోమీటర్స్ అక్కడి నుండి ఎత్తుకొని అంత బోనం అంటే ఇంత బరువుంటది. హ్మ్. అవును. మాకు అమ్మవారొస్తది. మేము పూనకాలతో అమ్మవారి బోనాలు ఎత్తుకొనొస్తాం. మేము ఉపవాసంతో ఉంటామింకా. అవును. ఉపవాసంతో ఉండి నియమ నిష్టలతో అమ్మవారి కోసం మేమంతా కష్టపడి మేమంతా జేస్తే, ఒక్క నిమిషం గూడా అమ్మవారిని చూడనీయకుండా బయటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని తోసేస్తే హ్మ్. అది ఏమాత్రం సంభవం జెప్పండి? అది ఏమాత్రమన్నా దేవుడిని దర్శనం చేసుకునే సాటిస్ఫాక్షన్ అని ఉండాలి గదా! అవును. అస్సలు లేదు. నేను హ్మ్. జెప్తున్నా ప్రతి ఏడు ఉన్నట్టుగా ఈ ఏడు గూడా ఉంది. హ్మ్. అంటే అట్లా మార్పెక్కడొచ్చిందనుకోవచ్చు మరి? ఎక్కడెక్కడొచ్చిందంటే ఒక లైన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది అంతే. హ్మ్. అయితే ట్రాన్స్‌కి ఒక లైన్ అనేది ఇంక్రీజ్ అయింది గంతే. ఓకే. మరది పెట్టినందుకు మీకు ఇంకా హ్యాపీయే గదా! అంటే అందరితో హ్యాపీ అంటే ఏ విషయంలో హ్యాపీ? హ్మ్. ఎన్ని లైన్‌లు పెట్టినా కలిసేది ఒకటే ప్లేస్‌లో గదా! హ్మ్. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గూడా అప్పుడు గూడా ఇలానే ఉండే గదా! ఎందుకు ఫ పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీ‌గా ఉండే అండి. హ్మ్. పోలీస్ వాళ్ళు అప్పుడు ఒక ట్రాన్స్‌కి మంచి విలువిస్తుండే.
హ్మ్. "అన్నా ఇట్లా కాదన్నా మాకిట్లా ప్రాబ్లమ్ ఉంది. ఈ సైడ్ నుండి మాకు లైన్ ఇవ్వండి అన్నా. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇటు నుండి వెళ్తా" అంటే, "ఆ! సరే అమ్మా వెళ్ళిపోండి" అని అంటారు. హ్మ్. అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌కి ఇన్ని రోజులు రాని కోపం పోలీసులకు సడెన్‌గా ఈ ప్రభుత్వం చేంజెస్ రావడం ఏంది? ట్రాన్స్ పైనే నిఘా పెట్టడం ఏంది? నాకు అర్థం కాదు. హ్మ్. ఆ! రోడ్డు పైన గూడా చాలామంది ట్రాన్స్ వాళ్ళని మస్తు బాధ పెడుతున్నారు, కొడుతున్నారు. హ్మ్. ఆ! మళ్ళీ దాని తర్వాత ద థింగ్ ఏంది అందరూ ఒకటే, అందరూ ఒకటే అన్నారు. ఆ! మళ్ళీ దాని తర్వాత శివశక్తులను కొట్టేదేందండి? జోగినీస్‌ని కొట్టే రైట్స్ ఎవరికిచ్చిర్రు? యెస్. అవును. ఎవరిచ్చారు? ఒక మాట. అదే గోల్కొండలో కొట్టిర్రు. అదే బల్కంపేటలో కొట్టిర్రు. అదే సికింద్రాబాద్‌లో కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాకు అన్‌కన్వీనియంట్‌గుంది. మేము ఈ లైన్‌లో నుండి ఎళ్తాము. అంటే దాని అర్థం మనకి ట్రాఫిక్ కలగొద్దు. ఎవరికీ ప్రాబ్లమ్ కావద్దనే కదా! ఆ లైన్‌లు ఏర్పాటు చేసింది. అవును. సో, మేము మా మాకంటూ ఒక సెపరేట్ ఉంటది. ఇప్పుడు అందరు వేరు, మేము వేరు. మా లైఫ్ అనేది దేవుడికి సాక్రిఫైస్ చేసినాం కాబట్టి, హ్మ్. మేము ఫాస్టింగ్స్‌తో ఉంటాం. మాకు ఓపిక ఉండదు. అవును. కానీ దేవుడిని దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం మానవత్వంతో అర్థం చేసుకోవాలి. అమ్మా ఇది కాదమ్మా అని. హ్మ్. ప్రతిదానికి లాఠీ చార్జులు చేస్తాం. ప్రతిదానికి విలువ లేకుండా మాట్లాడతాం అంటే అది చాలా హ్మ్. బాధాకరమైన విషయమే అంటే గదా! ప్రతి ఏటా గూడా జనాభా పెరుగుకుంటూ వస్తుంది గాబట్టి, సో, ప్రజలలో ఇబ్బంది కలగకుండా ఉండడానికే వెంట వెంట చేస్తున్నాము. మాకేమన్నా వాళ్ళతో ఏదైనా ఇష్యూ ఉందా మాకంటూ గూడా పోలీస్ అట్లా ఏం లే. ప్రతి ఏడొచ్చినట్టే ఈ ఏడొచ్చిర్రు గదా! హ్మ్. ఒక మాట చెప్తాను. ప్రతి ఏడొస్తూనే ఉంటారు. ఈసారేమైనా కొత్తగా డిఫరెంట్‌గా వచ్చారా? హ్మ్. చెప్పండి. ఈసారి కొత్తగా డిఫరెంట్‌గా ఏమైనా వచ్చారా? హ్మ్. అంటే ఇంక్రీజ్ ఏది రాలేదు. అయితుంటది గదా! డే బై డే జనాభా గూడా. అవునండి. ఎక్కడ ఇప్పుడు జాతరనేది ఒక రోజు అయితది జాతర. హ్మ్. రోజు చేస్తామా జాతర ఇంక్రీజ్ కాడానికి? హ్మ్. ప్రతి ఏడొచ్చినట్టే ఈసారొస్తారు. అంతే. మాక్స్ ఒకవేళ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు చెప్పలేం గదా! హ్మ్. అట్లా. అంటే ఇన్ని రోజులు రాని కోపము ఈసారెందుకో కొన్నేండ్ల సంధి అసలు నా లైఫ్‌ల నేను పుట్టింది, పెరిగింది నాకు 24 ఇయర్స్ అండి ఇప్పుడు. నేను నా ఇన్ని సంవత్సరాలల్ల ఒక జోగినిని ఒక పోలీసయిన కొట్టిండు. ఒక పోతురాజుని ఒక పోలీసయిన కొట్టిండు అంటే, అసలు నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ విన్నా. నిజంగా చెప్తున్నా. హ్మ్. ఫస్ట్ టైమ్ విన్నా నేను. హ్మ్. అసలు పోతురాజు అంటే ఎంతమంది భయపడి పారిపోతారో, అటువంటిది పోలీసోళ్ళు ఒక పోతురాజు పైన లాఠీ చార్జ్ చేయడం గూడా తప్పే గదండీ! అవును. అర్థం జేసుకోవాలి. హ్మ్. సో, అలా ఈ ఇయర్ కొంచెం బాధగా ఉందంటారు. మ్యాథ్స్ బాధాగానే ఉంది మళ్ళీ. ఓకే. హ్మ్. సో, ఇంకో డౌటేందంటే, సో, హ్మ్. బోనాలు ఎత్తుకుంటారు. లైక్ హ్మ్. అంటే, ట్రాన్స్‌జెండర్స్ అందరూ బోనాలు ఎత్తుకుంటారు. లైక్ వాళ్ళందరికీ దేవుడొస్తదా? లేకుంటే అందులో గూడా ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటదా? అట్లా ఏం లేదండి. ట్రాన్స్ ఒకటే, జోగినీస్ ఒకటే, అందరూ ఒకటే అండి. హ్మ్. ద థింగ్ ఏందంటే, ఇప్పుడు అందరు అబ్బాయిలున్నారు. అందరు అబ్బాయిలకి దేవుడొస్తదా? రాదు. రారు. అందరు అమ్మాయిలున్నారు. అందరు అమ్మాయిలకి దేవుడొస్తదా? రారు. రాదు. ఇప్పుడు అందరు ట్రాన్స్ ఉన్నారు. అందరు ట్రాన్స్‌కి దేవుడొస్తదని గ్యారంటీ ఉందా? లేదు. లేదు. అందులో అమ్మవారు ఎవరి పైనైతే మనసు పెడతదో వాళ్ళ పైకి అమ్మవారొస్తది. ఓకే. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు? అంటే వీళ్ళకి దేవుడొస్తడు. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు వాళ్ళని ఎలా మనం? గుర్తుపట్టొచ్చంటే ఇప్పుడు దేవుడొచ్చి వాళ్ళు ఒక మనిషి ఒక సాధారణమైన మనిషిని ఎవరైనా నార్మల్‌గా లెక్కేస్తామా మనం? లెక్క అంటే దాని ఇన్ ద సెన్స్ ఒక సాధారణమైన మనిషికి డిఫరెన్స్ ఉంటది. హ్మ్. హ్మ్. దేవుడొచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది. డిఫరెంట్‌గా ఉంటారు. అంటే దాని అర్థం ఏందంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము, బొట్లు పెట్టుకోవడము. హ్మ్. హ్మ్. ఆహ్, ఎక్కువ మేము పూజలల్లకెళ్తాం కాబట్టి మాకు కంకణాలుంటాయి ఇట్లా. ఓకే. మళ్ళీ కాళ్ళకి బేడీలుంటాయి. హ్మ్. రుద్రాక్షలుంటాయి. హ్మ్. మేమెప్పుడు దేవుడు పైనే మా ధ్యాసుంటది గాబట్టి, మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై అంటే ఆ జేసేస్తారు. వైబ్ ఎట్లా క్రియేట్ అయితది? లైక్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లలో నేను చూసాను. అంటే ఆ డోల్ కొట్టినా గూడా, డప్పు అంటే బ్యాండ్ సౌండ్ ఇన్నా గూడా అది అమ్మవారొచ్చేటప్పుడు అయితది గదా! ఓకే. అది అమ్మవారొచ్చే ముందు సింటమ్స్ అవన్నీ. ఓకే. అంటే ఎలాంటి సింప్టమ్స్ ఎట్లా గుర్తుపట్టొచ్చంటారు? ఫస్ట్ ఆ డోలు కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము. హ్మ్. తర్వాతకి మెల్లగా మైండ్ అంతా అన్‌కాన్షియస్ కావడము. హ్మ్. మెల్లమెల్లగా ఇంకా అమ్మవారొచ్చేస్తదింక అప్పటికే. హ్మ్. మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతాము. హ్మ్. అట్లాగే అమ్మవారొచ్చేసినప్పుడు ఇంక మాకేం గుర్తు గూడా ఉండదసలు. హ్మ్. అట్లా. డోలనే గాదు. డోలయినా సరే, డప్పులైనా సరే, అమ్మవారికి సంబంధించింది ఏదైనా హ్మ్. అమ్మవారికి ఒక జాతర అయితుంది అంటే, అమ్మవారు ఆటోమేటిక్ మీదికొచ్చేస్తది. అంటే ఆ సందర్భాలలో అమ్మవారొచ్చే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటది మీకు? అంటే ఎలా వాళ్ళు ఉంటదంటే, ఎవ్వరి మీద కాన్సంట్రేషన్ పెట్టలేము. హ్మ్. మన పక్కన ఎవరు పోతుర్రు, ముందల ఎవరు పోతుర్రు అర్థం గాదు. హ్మ్. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది ఫస్ట్. మైండ్ అంతా అన్‌కాన్షియస్ అయిపోతూ ఉంటది. హ్మ్. దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారొచ్చేస్తదింక. అమ్మవారొచ్చేసరికి ఇంకేం గుర్తుండదు గదా! హ్మ్. అమ్మవారొచ్చే ముందు మీరు సింప్టమ్స్ అడుగుతున్నారు గాబట్టి, హ్మ్. ఫస్ట్ ఒళ్ళంతా వణుకుతది. హ్మ్. దాని తర్వాత మైండ్ మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతది. హ్మ్. అట్లా అయిపోయిన తర్వాత ఇంక అమ్మవారు మొత్తం వంటి పైకొచ్చేస్తది. ఓకే. ఆ టైంలో ఏం గుర్తుండదు. అసలేం గుర్తుకుండదు ఆ టైంలో.
ఇప్పుడు బోనాలు ఎత్తుకుంటారు. అవును. సో, ఎత్తుకుంటాం. బోనం పైన ఇంకో బోనం పెట్టుకుంటారు. అవును. అప్పుడు పూనకాలు వచ్చినప్పుడు గూడా సో, ఆ బోనం మీ తలపైనే ఉంటుంది. అవును. అప్పుడు మీరు అమ్మవారు మీ పైనున్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు గదా! లైక్ ఆ సందర్భాలలో ఎప్పుడన్నా భయం అలాంటివి ఏముండయా? ఎందుకంటే ఎందుకుంటది? ఆ బోనం కింద పడతదేమో అని. అట్లెందుకు పడతాం? మా వెంటి పైన అమ్మవారు ఉంటది గదా! ఇప్పుడు మేము బోనం ఎత్తుకున్నంత సేపు పట్టుకునే ఎత్తుకుంటాం. హ్మ్. వదిలేసినాము అంటే దాని తర్వాత అమ్మవారొస్తేనే వదిలేస్తాం. అప్పుడు ఎందుకంటే మాకు అన్‌కాన్షియస్ అయిపోతాము. ఓకే. మీ బోనం మా పట్టుకుంటారు ఫస్టు. అవును. ఇప్పుడు అమ్మవారు రానప్పుడు మాకెట్లా బ్యాలెన్స్ చేయనీకైతది? మీరెట్లనో మేము గూడా అట్లా ఇట్లా పట్టుకొని. హ్మ్. అమ్మవారొచ్చినప్పుడు వదిలేస్తాము. ఎందుకంటే అమ్మవారొస్తది గాబట్టి. ఓకే. ఓకే. అంటే హ్మ్. బోనం వదిలిపెట్టినప్పుడు అమ్మవారొచ్చేస్తది. వదిలిపెడితే అమ్మవారొస్తదని కాదండి. ఆ! ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారు. అవును. బోనం ఇట్లా నెత్తిలో పెట్టంగానే చెయ్యి వదిలేస్తారా ఎవరైనా? అవును. వదిలేయరు. మేము చేతులు వదిలేసి అమ్మవారొస్తుంది అంటే దాని అర్థం ఏంది? హ్మ్. అప్పటికి మాకు అమ్మవారొచ్చేస్తేనే గదా! మేము చేతులు వదిలేస్తాము. హ్మ్. అమ్మవారొస్తేనే మాకది నిల్చుంటది. హ్మ్. అమ్మవారు రాకపోతే అది ఎట్లా నిల్చుంటది మా పైన? ఓకే. సో, ఏమన్నా ఎప్పుడైనా అమ్మవారు మీతో ఏదైనా చెప్పడం గాని, అలాంటివి ఏమన్నా సందర్భాలు జరిగాయా? అంటే కళలోకి రావడం గాని? ఆ! వస్తది. అమ్మవారొస్తది. ఆ! నేను చాలా సార్లు చూసాను నేను. నాకు కలలో దేవుడిని కనిపి జూసారు. దేవుడిని చూడలేదండి. ఆ! ఎవ్వరికి దేవుడిని ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం సూర్యుడిని డైరెక్ట్ చూడగలుగుతామా ఎదురుగుండా గూడా? హుహు. చూడలేము. ఎందుకు చూడలేము? దాని కాంతిని మనం తట్టుకోలేము. భగవంతుడు గూడా ఎదురుంగా వస్తే మనం ఆ భగవంతుడిని తట్టుకునే శక్తి ఒక మానవుడికి లేదండి. ఆ! స్వప్నంలో కనిపియడం గానీ, ఎవరో ఒకళ్ళ రూపంలో రావడం గానీ, హ్మ్. మనకిట్లా అనిపియడము కానీ, లేపోతే ఎవరి విషయంలోనైనా, ఎవరి త్రూలోనైనా దేవుడు మనకి హెల్ప్ చేయడం గానీ, అట్లా చేయిస్తాడు భగవంతుడనేది. ఓకే. సో, అలా తెలిసిపోతుందంటారు. హ్మ్. ఓకే. అలాంటివి మీ లైఫ్‌లో ఎప్పుడైనా వాస్తవంగా నిజంగా జరిగాయా? అంటే ఆ! దేవుడు కలలో కనిపిచ్చి చెప్పిన వెంటనే అలాంటి సంఘటన జరిగిపోవడం గాని జరిగిందండి. ఓకే. ఒక ఉదాహరణకి ఏదన్నా ఒక మా అమ్మనే. అయ్యో! ఆ! మా అమ్మకి క్యాన్సర్ ఉందండి. ఆ! అమ్మకి క్యాన్సర్ ఉంది. ఓకే. నేను మల్లన్న దేవుడికి ఎక్కువ నమ్ముతా. ఓకే. సో, అది సట్టి సమయము. హ్మ్. నేను ప్రతి ఏడు ఎత్తుకుంటా. హ్మ్. సట్టి పట్టినప్పుడు అగ్నిగుండాలు దొక్కనికి నేను కొమరవెల్లికెళ్తానన్నమాట. హ్మ్. ఒక 2 డేస్ తర్వాత మా మమ్మీకి సర్జరీ. ఆ! సో, మేము చాలా బాధపడ్డా. దేవుడికి గూడా దండం బెట్టుకున్నా. మొక్కని దేవుడైతే ఎవ్వరు లేరండి. తల్లిని మించిన దైవం ఇంకో అయితే యెస్. ఎవ్వరు అవును. లేరు గదా! హ్మ్. అదే భగవంతుడికి మొక్కుకున్నా. ఒకటే మాట. దేవుడా! నా తల్లికి మంచి జరిగితే మాత్రం నేనేం జేయాలో మీకు నా త్రూలో మీకు ఏమేమి సమర్పించాలో నా స్థాయికి తగ్గట్టు నేను జేస్తా అని దేవుడికి మొక్కుకున్నా. హ్మ్. సట్టి పట్టినా, దేవుడికి మొక్కిన, అగ్నిగుండాలు దొక్కేసినా, వచ్చినా. మా మమ్మీకి ఆపరేషన్ గూడా సక్సెస్ అయిపోయింది. ఓహ్! ఇప్పుడు అమ్మ మంచిగానే ఉంది. హ్మ్. సూపర్. హ్మ్. దాని తర్వాత కలలో గూడా నాకు దేవుడు అంటే కలలో ఇన్ ద సెన్స్ అంటే భయపడుతుండే హ్మ్. అమ్మకి మంచిగా గావాలి, మంచిగా గావాలని ప్రతి ఒక్క దేవుడిని ప్రార్థిస్తుండే. నేను నమ్మేది ఎక్కువ అంటే మల్లన్న దేవుడిని. అట్లా ఓకే. మొక్కడం వల్ల నాకు దేవుడి నుండి కొన్ని వైబ్స్ వచ్చినాయండి. పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి దేవుడి ఓకే. నుండి. హ్మ్. సో, అట్లా మాకంతా మంచిగా అయిపోయింది. ఆ శివశక్తులు అంటే ఏంటి? అలాగే ఈ జోగినీలు అంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా? లేకపోతే ఏంటి అదసలు? డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. హ్మ్. ఇద్దరికీ అమ్మవారొస్తది. హ్మ్. ఇద్దరికీ ప్రజాసేవ జేస్తారు. హ్మ్. అర్థమవుతుందా? శివశక్తులంటే అది ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు, ఓకే. ట్రాన్స్‌కి రావచ్చు. హ్మ్. ఎవరికైనా రావచ్చు. అమ్మవారు ఎవరి పైనైతే కన్ను పెడతదో వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అందులో దేవుడి లైఫ్ దేవునికి సేవ జేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. జోగినీస్ అంటే ఏందంటే ఒక సర్టెయిన్ ఏజ్ అంటే మేము పుట్టినప్పుడు దేవుడు మా రాత పైనుండి రాసి పంపించేస్తాడు. ఇది ఇట్లా అనేసి. అట్లాంటప్పుడు ఏమైపోతది? ఒక జోగిని అంటే దేవుడికి మాత్రమే అంకితం. హ్మ్. ఎలా అంటే ఒక చిన్న ఏజ్‌లోనే మాకు అమ్మవారొచ్చినప్పుడు హ్మ్. మేము సంపూర్ణంగా ఒక స్త్రీలా మారిపోతాం. హ్మ్. స్త్రీలా మారిపోయిన తర్వాత అమ్మవారనేది మేము దేవుడికి బాగా అటాచ్ అయి ఉంటాం. మాకు సంసారం అనేది ఉండదు. హ్మ్. తల్లిదండ్రులుండరు. ఎవ్వరుండరు. మాకేదైనా భగవంతుడు. హ్మ్. భగవంతుడికి సేవ జేసుకోవాలి. భగవంతుడికి 10 మందికి చెప్పాలి. ఎవరికన్నా మంచి లేకపోతే వాళ్ళకి మంచి జేసి దేవుడి పేరు నిలబెట్టాలి. హ్మ్. సో, 24 అవర్స్ మేము దేవుడికి టచ్‌లో ఉంటాము. మందిరాల దగ్గర మా జీవనం సాగిస్తుంటాం. హ్మ్. అట్లా. అది జోగినీస్. ఓకే. అట్లా. సో, శివశక్తులకి, జోగినీలకి డిఫరెన్స్ చెప్పారు. హ్మ్. సో, మీరు చెప్తున్నారు అంటే చిన్న ఏజ్‌లోనే ఇలా మారిపోవడం, దేవుడు రావడం అంటే మీకు ఏ ఏజ్‌లో దేవుడొచ్చారు? నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు దేవుడండి. ఓకే. సిక్స్త్ క్లాస్‌లోనే. సిక్స్త్ క్లాస్‌లోనే. అంటే ఎలా వచ్చాడు సడెన్‌గా? అంటే మా ఇంటికాడ బోనాలయితున్నాయి. హ్మ్. బోనాలయితుంటే ఇంగ ఏమైందో ఏమో సడెన్‌గా డోల్ సౌండ్ విన్నా. హ్మ్. మా ఇంటి దగ్గర గూడా మా బ్యాక్ సైడ్ బస్తీలో. హ్మ్. డోల్ సౌండ్ ఇన్నా. ఇన్న తర్వాత ఫస్ట్ మస్తు ఏమంటారు ఆరటంతో ఎళ్ళిపోయినా. అది హ్మ్. ఎక్కడ కొడుతుర్రు అని జెప్పేసి
ఆ సౌండ్‌కే అది ఏ గన్‌లో, ఎక్కడో అయిందో తెలీదు. ఆ ఓకే. సౌండ్ చెవుల్లో ఇనంగానే అట్లా ఆ బ్యాండ్ దగ్గరికెళ్ళిపోవడము. ఎళ్ళిపోయిన దాని తర్వాత బాడీ అంతా షివర్ కావడము. హ్మ్. దాని తర్వాత తర్వాత సడెన్‌గా అన్‌కాన్షియస్ అయిపోయినా. అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత లేసి చూసేసరికి ఒళ్ళంతా పసుపు పసుపు ఉంది. ఒళ్ళంతా బరువెక్కినట్టు కాళ్ళు చేతులు గుంజడం ఓకే. అట్లా అయింది. దాని తర్వాత వేరే వాళ్ళు నాకే సడెన్‌గా అట్లా అయిపోయింది. ఫస్ట్ టైమ్ అయినప్పుడు నాకంత గుర్తులేదు. సెకండ్ టైమ్ అయినప్పుడు మా బస్తీలో అయినప్పుడే ఇట్లా దేవుడొస్తుంది అని మా ఇంట్లో వాళ్ళకి జెప్పారు. హ్మ్. దాని తర్వాత నేను ఒక 2, 3 ఇయర్స్ నాకు దేవుడొచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వీడియో తీసి నాకు చూపించేంత వరకు ఇది నేనా అన్నది గూడా నేను ఓకే. నమ్మలే. అంటే స్టార్టింగ్ అసలు నీకు తెలియకుండానే ఆ వైబ్ అసలు క్రియేట్ అయింది మీకు. తెలియకుండానే అట్లా అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంట్లో వాళ్ళేమన్నారు మరి? ఇంగా ఎవరైనా యాక్సెప్ట్ జేస్తారా అండి అమ్మవారొస్తుంది అంటే? హ్మ్. మా ఇంట్లో గూడా ఫస్ట్ యాక్సెప్ట్ జేయలేదు. హ్మ్. తర్వాతకి యాక్సెప్ట్ జేషిర్రు. ఓకే. సో, దాని తర్వాత ఎలా ఎలా లైఫ్ స్టార్ట్ అయింది మరి? లైఫ్ అంటే ఏం లేదండి. నేను బీఎస్సీ కంప్లీటెడ్. యెస్. చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో. నాది ఓకే. ఎక్కడ? చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో అన్నామలై యూనివర్సిటీ నాది. ఓకే. అక్కడ చదువుకున్నా. హ్మ్. సో, నేను ఇంటర్ నారాయణ కాలేజ్‌లో కంప్లీట్ చేసుకున్నా. సో, హ్మ్. నేను కూడా ఎడ్యుకేటెడే. యెస్. అవును. చదువుకున్నా. హ్మ్. అంతా అయిపోయింది. అంటే మీరు ఆ ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న సమయంలో గాని, సిక్స్త్ క్లాస్‌లోనే మీకు దేవుడొచ్చారని చెప్పి చెప్తున్నారు. అవునవును. దాని తర్వాత స్టడీస్ కంటిన్యూ చేసేటప్పుడు గాని, ఆ! లేకుంటే ఫర్దర్ ఇంటర్ గాని, ఆ సందర్భాలలో ఎప్పుడైనా మీతో మీ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు గాని ఎప్పుడైనా మీతో ఇబ్బందికరంగా మాట్లాడడం గాని, అవును. లేకపోతే చాలా వెటకారంగా ఇబ్బందయింది. 100% ఇబ్బందే అయింది. ఎందుకు గాలేదు? ఇప్పుడు ప్రపంచంతో మాకు ఇబ్బంది కావట్లేదా? హ్మ్. లోక లోక్ జ్ఞానం తెలిసిన లోకమే అట్లా చేసినప్పుడు, హ్మ్. లోక జ్ఞానం తెలవని స్కూల్ ఏజ్ అండి అది. యెస్. అవును. వాళ్ళు ఇది జేయడంలో డిఫరెన్స్ ఏం లేదు. నా నేనంటే ఫస్ట్ చాలా బాధపడ్డా. ఎందుకంటే అబ్బాయిలందరూ ఒక రోలో కూర్చుంటుండే, అమ్మాయిలందరూ ఒక రోలో కూర్చుంటారు. నేనొక్కదాన్ని ఒక రోలో, ఒక బెంచ్‌లో కూర్చుంటుండే. అయ్యో! ఆ! నేను చాలా బాధపడ్డా. అట్లా నా 10థ్ వరకు స్టార్ట్ అయిపోయింది. ఆ! 10థ్ వరకు అట్లనే కంటిన్యూ చేసిన. ఒక్కదాన్ని కూర్చోవడము, నాకు బాధ అనిపియడము, ఫ్రెండ్స్ అందరూ లంచ్‌లో వాళ్ళందరూ కూర్చొని అవును. తినడము, హ్మ్. నేను సెపరేట్‌గా కూర్చొని తినడము. అట్లా ఇంకా అయిపోయింది. ఇంటర్‌లో కూడా సేమ్ థింగ్ అలానే అయింది. నేను ఎప్పుడైతే నా బీఎస్సీ కంప్లీట్ చదువుకోవడం కోసం నేను చెన్నైకెళ్ళినో, హ్మ్. అక్కడ నేను హాస్టల్‌లో జాయిన్ అయినా. హ్మ్. హాస్టల్‌లో జాయిన్ అయినప్పుడు గూడా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేషినా. ఎందుకంటే నేనొక 3 ఇయర్స్ నేను ఒకటే రూమ్‌లో ఉన్నా అండి. నా హ్మ్. రూమ్‌లో ఎవ్వరు లేకుంటుండే. ఓకే. ఎందుకంటే నేను ట్రాన్స్ అంటే లైక్ నా బిహేవియర్ అమ్మాయిలా ఉంది. నా హ్మ్. నడక అమ్మాయిలా ఉందని జెప్పేసి నేను 3 ఇయర్స్ ఒక్కదాన్నే. అసలు మా కాలేజ్‌కి, మా హాస్టల్‌కి ఒక 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్సా? 20 కిలోమీటర్స్ జర్నీ ఉంటది. కాలేజ్ బస్ ఉంటది. ఆ బస్‌లో గూడా నేను నించొనే పోతుండే. నాకు సీట్ ఇచ్చేవాళ్ళు గాదు. అయ్యో! ఒకవేళ ఆ! ఇన్‌కేస్ నేను ముందెళ్లి కూర్చుంటే, ఆ సీట్ పక్కన ఎవరు కూర్చునేవాళ్ళు నించుంటున్నారు కూర్చునేవాళ్ళు గాదు. అంత ఘోరమైన పరిస్థితి. ఇంకొకటేందంటే, నేను టిఫిన్ తినాలన్నా, స్నాక్స్ తినాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, వెళ్తే అందరికన్నా ముందనెళ్ళాలి, ఎళ్తే అందరికన్నా లాస్టనెళ్ళాలి. అయ్యో! అదేంది మరి? అదేంది అంటే, నేను మధ్యలో నించుంటే, నన్ను పక్కకు జరపడము, హ్మ్. నాకు డిస్టెన్స్ మెయింటైన్ జేయడము, అట్లా నాకట్లా నచ్చకపోతుండే. అవును. ఇప్పుడు ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌జెండర్ అంటే విలువియ్యాలని ఇప్పుడు అప్‌డేషన్ వచ్చింది. హ్మ్. ఒకప్పుడు అప్‌డేషన్ లేదండి. హ్మ్. ఒక గొజ్జ, ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్‌లాగా ఒక అబ్బాయి ట్రాన్స్‌లో బిహేవ్ అవునులే. చేస్తుండంటే వాడిని వింతగా చూసేవాళ్ళు. హ్మ్. దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. టీజింగ్ చేసేవాళ్ళు. హ్మ్. అట్లా నన్ను చాలా టీజింగ్ చేస్తున్నా. నేనట్లా ఫస్ట్ ఎళ్ళలేకపోతుండే. హ్మ్. ఎందుకంటే నేను లేసేసరికి లేట్ అవుతుండేనో, కాలేజ్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుండే. అట్లా లేట్ అవుతుండే. ఫస్ట్ ఎళ్ళడం మ్యాథ్స్ కష్టమవుతుండే. నేను లాస్ట్ ఎళ్ళేసరికి అసలు నాకు ఫుడ్డే దొరకకపోతుండే. అయ్యో! దొరకనప్పుడు హ్మ్. నేను వాటర్ తాగి పండుకుంటుండే. ఇప్పుడు ఇట్లా చేస్తుర్రు కాలేజోళ్ళని నేను కాలేజ్‌లో కంప్లెయింట్ ఇస్తే ఏం చేస్తాడు ప్రిన్సిపల్ ఒక్కసారి, 2 సార్లు చెప్తాడు. హ్మ్. వాళ్ళెంత యాక్షన్ తీసుకుంటారా? లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు? నీ బిహేవియర్ అట్లుంది. అందుకే వాళ్ళు అట్లా వాళ్ళేం చేస్తారు జేస్తారని. మార్చుకో అని అంటారు. అవును. ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పుకోకుండా హ్మ్. అట్లా ఇంట్లో వాళ్ళకి దూరమయ్యి, అట్లా కాలేజ్‌లో వీళ్ళతో బాధపడుతూ, రూమ్‌లో ఒక్కదాన్ని ఉంటూ హ్మ్. 3 ఇయర్స్ ఒకటే రూమ్‌లో ఉన్నా అండి. నరకం, నరకం నరకమా, జేసినట్టయింది. నరకమా ఎంత పెయిన్ అనుభవించినో నాకు తెలుసు. హ్మ్. ఇప్పటికి చెప్తున్నా నా ఇంటర్, నా డిగ్రీ, నా 10థ్ ఎటువంటి స్వీట్ మెమోరీస్ లేవండి నాకు. అయ్యో! ఆ! అట్లా అంత అంత బాధలు భరిస్తూ గూడా నా ఎడ్యుకేషన్‌ని నేను కంప్లీట్ జేసుకున్నా. నిజంగా సూపరసలు. నా ట్రైనింగ్ గూడా నేను కంప్లీట్ జేసుకున్నా. ఓహ్! నాకు సూపర్. ఇక్కడ అన్నిట్లల్లో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ జేసిన. నాకు చదువుకోవాలని పట్టుదలుండే. మా అమ్మకి నేను అందరూ ఎంతమందైతే నన్ను ఇట్లా అంటున్నారో వాళ్ళ పైన ముక్కు మీద ఏలేసుకునేటట్టు బ్రతకాలి అని జెప్పి, మా సూపర్. అమ్మ చెప్పిన దాంట్లో నేను పోయినా గాబట్టి, మా అమ్మ ఫస్ట్ సపోర్ట్ అండి నాకు. మా మదరే సూపర్. నాకు ప్రతి దాంట్లో మా అమ్మే నాకు సపోర్ట్ జేస్తది. సో, మా హ్మ్. అమ్మ కోసం నేను చదవాలనుకున్నా. మా అమ్మ కోసమే చదివినా. అసలు హ్మ్. యాక్చువల్‌గా నేను అబ్రాడ్ ఎళ్ళిపోతుండే. ఇక్కడ గూడా ఉండకపోతుండే. అబ్రాడ్. కెనడా ఎళ్దామని హ్మ్. అనుకున్నాం.
సో, కెనడా ఎళ్దాం అనుకునేసరికి ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలవంగానే అమ్మకి ట్రీట్మెంట్ చేయడం కోసం 1 ఇయర్ టైం పట్టింది. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ మాక్స్ అవునులే. 1 అవును. ఇయరే ఉంటది. మాక్సిమం ఉంటది. అవును. 1 ఇయర్. ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? హ్మ్. అంటే అందరూ. కానీ మా అమ్మకి ఇప్పుడు తమ్ముడు చదువుకుంటుండు. హ్మ్. చెల్లి చదువుకుంటుంది. హ్మ్. నాన్న పని జేయాలి. మేము పని జేసుకుంటేనే మాకు రూపాయి. అవును. ఇప్పుడు ఖాళీగా ఉన్నది నేనొక్కదాన్నే. ఇప్పుడు నా వల్ల తమ్ముడు, చెల్లి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవును. గావద్దు. హ్మ్. ఎందుకంటే నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు చేసుకుంటేనే గదా! వాళ్ళ పెళ్ళిళ్ళైతే వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. అవును. ఇప్పుడు మా ఇల్లు గడవాలంటే మా నాన్న పని చేయాలి గదా! అవును. నేను మా మమ్మీని తీసుకెళ్ళి, మా అమ్మని హాస్పిటల్ చూపించుకొని, మంచి, చెడు అన్నింటికి నేను మా అమ్మని కాపాడుకున్నా. సరే అబ్రాడ్‌కెళ్ళి నేను చేసేదేముంది? అమ్మని చూసుకొని హ్మ్. ఉన్న దాంట్లో తృప్తి పడితే, ఈ బోనాలు, అమ్మవారి పూజలు చేసుకుంటే ఎంతో కొంతొస్తది. దాంతో నా జీవనం సాగించొచ్చని చెప్పి, నా అబ్రాడ్ వెళ్ళేది క్యాన్సెల్ చేసేసుకున్నా ఇంకా. నిజంగా సూపర్. అమ్మ కోసం అబ్రాడ్ వదిలిపెట్టుకున్నారు. ఇంగ అమ్మ కోసం అంటే మ్యాక్స్ ఏవైనా వదిలేసుకుంటా నేను. ఓహ్! సూపర్. అమ్మ ప్రాణం అంటారు. అంతే గదా! హ్మ్. ఇయాల దినం నేను ఇట్లున్నా, ఇయాల దినం నేను ఒక రూపాయి సంపాదించుకున్నా, నా కళ్ళపై నేనున్నా అంటే మ్యాక్స్ మా మమ్మే. మా హ్మ్. మమ్మీ సపోర్ట్ లేకపోతే చాలామంది ట్రాన్స్ వాళ్ళే కానీ, ఎవ్వరే గానీ కొందరి ఇళ్లలో సపోర్ట్ జెయ్యరు. యెస్. అవును. వాళ్ళందరూ మాక్సిమం జేయరు. చెయ్యరు. అవును. వాళ్ళందరూ వేరే దగ్గరుంటారు. కానీ హ్మ్. నేనట్లా గాదండి. హ్మ్. నేనెప్పుడు ఎక్కువ అసలు ఏ ట్రాన్స్‌జెండర్‌ల ఇంట్లో నేను లేను ఇప్పటి వరకు. హ్మ్. నేను అందరూ మ్యాక్స్ ఎవ్వరైనా ఉంటారు. హ్మ్. ఒక 5 మంత్సో, 6 మంత్సో, 1 ఇయరో అట్లా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్ అయితుందని చెప్పి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ట్రాన్స్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ జేయమని ఇంటికి రావడం అట్లుంటారు. హుహు. కానీ నేనెప్పుడు అట్లా లేను. ఎంత కష్టమొచ్చినా, ఎన్ని బాధలు పెట్టినా మా ఇంట్లోలో, హ్మ్. ఎన్ని మాటలన్నా, చుట్టుపక్కలోళ్ళు గూడా ఎన్నో మాటలన్నా యెస్. గూడా అదే అడుగుదాం అనుకున్నా. సో, మన ఇంట్లో మంచిగనే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు ఏమనకుండా మంచిగనే ఉంటారు. కానీ చుట్టుపక్కన వాళ్ళుంటారు. అవును. సో, మీ కొడుకు ఇలా అయిండు. సో, ఇలా ఉంది అవును. మీ సిట్యుయేషన్ అని చెప్పి గూడా మీ మమ్మీతో ఎవరో ఒకరు అనే ఉంటారు. సో, అమ్మతో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా అన్నారు. ఏదైనా చాలా మందన్నారు. బయటెందుకు మా చుట్టాల వాళ్ళే అన్నారు. యెస్. అవును. ఎందుకు ఇట్లా చేస్తుండు? చిన్నగున్నప్పుడు బానే కనిపించిండు గదా! సడెన్‌గా ఏంది ఇట్లా? ఈ అవతారం ఏంది? సంబంధాలొస్తాయా వీళ్ళకి? అట్లా ఇట్లా అని మా అమ్మని గూడా అన్నారు. మా హ్మ్. మమ్మీని 4 మాటలు. మమ్మీకి అర్థమైపోయింది. నేను చెప్పినా, హ్మ్. "అమ్మ నేనెన్ని కష్టాలైనా పడతా. హ్మ్. ఏమైనా చేయిస్తా నేను. నన్ను నేను మార్చుకోలేను. హ్మ్. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనుకుంటున్నా. హ్మ్. నేను నేను దొంగతనం చేస్తలేను. హ్మ్. నేను లంగతనం చేస్తలే భయపడనీకే. హ్మ్. నా జెన్యూను. నా హ్మ్. లోపాలు ఇట్లున్నయి. హ్మ్. నేను ఇట్లున్నానని చెప్పి నేను 10 మందికి ఇబ్బంది కలిగిస్తున్నా. హ్మ్. నేనెవరికీ ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? మా అమ్మ గూడా స్టార్టింగ్‌లో ఇట్లా గాదు. ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటుర్రు అంటే, నేను ఒకటే మాట చెప్పిన, "మమ్మీ నేను మీ గురించి బ్రతుకుతున్నా. బయటోళ్ళ గురించి బతకట్లేదు. అవును. వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకిప్పుడు ఇయాలటి దినము మీరు నాకు సపోర్ట్ చెప్పితే వాళ్ళు నాకేమైనా పెడతారా? పెట్టరు గదా! ఇయాలటి దినం ఇప్పుడు దినం గూడా నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ పైన నేను నించున్నా. హ్మ్. ఎవరేమనుకున్నా మా అమ్మ పట్టించుకోలే. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. హ్మ్. మంచిగుండు. నువ్వు బతుకుతున్నావు గదా! నీ వల్ల నలుగురికి మంచి జరగాలి, చెడు జరగొద్దు" హ్మ్. అని చెప్పింది. ఆ! ఎల్లటి దినం నేను గౌరవిస్తా. ఎంతమందైతే నిన్నన్నారో అంతమంది నీ కాళ్ళు ముక్తారు బెట్టా. నువ్వు అట్లా గౌరవించేటట్టుండాలి. ట్రాన్స్‌కైనా సరే, హ్మ్. ఒక ఆడదానిలాగా నడుచుకోవాలి, మంచిగుండాలి అని జెప్పాను. ఓకే. సో, నీకిచ్చిన మా ప్రెజెంట్ అది హ్మ్. వచ్చిందా? సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ అయినా గాబట్టి, మంచిగున్నా గాబట్టే ఎక్కడ నేను చిల్లరగా బిహేవ్ జేయను. నాదేందో నేనుంటా. నా నా నాదేందో నేను జేసుకుంటా. హ్మ్. ఎవరికన్నా ఆపదుంది అంటే నేను బరాబర్ హెల్ప్ జేస్తా. హ్మ్. సో, నాకంటూ ఒక మరీ అంత ఫేమ్ లేకపోయినా నాకంటూ ఒక ఇదున్నారు. నాకంటూ ఒక చిన్న ఫేమ్. నా హ్మ్. నా నా కోసం ఉండే ఒక నలుగురు, ఐదుగురు ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నాకంటూ ఒక ఒక స్టేటస్ అనేది నేను పెంచుకున్నా నా సైడ్ నుండి. ఓకే. మెయింటైన్ చేస్తున్నావంటావు. సో, ఇంకోటి శివశక్తుల దగ్గర గాని, జోగినుల దగ్గర గాని వస్తే అంటే కొంత ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అయితది. లైక్ ఫీవరొచ్చినా గూడా ఇంకేదైనా అవును. ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరకొస్తే సాల్వ్ అయితది. వాళ్ళు కొన్ని డేస్ ఉంటే వాళ్ళకని చెప్పి మనము వింటూ ఉంటాము. సో, అవును. అలాంటివి మీకేమన్నా? నాకట్లా ఏం లేవు. అంటే ఇట్లా ట్యూస్‌డే ఉంటది. ఆ! చెప్తామండి. అంటే హ్మ్. అమ్మవారొస్తది. హ్మ్. ఇప్పుడు కొందరు పిల్లలు కావట్లేరనొస్తది. హ్మ్. కొందరికి హెల్త్ ఇష్యూస్. హ్మ్. కొందరు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు, భానుమతి హ్మ్. ఇవన్నీ చేస్తారు గదా! హ్మ్. అవి ఒకటి. హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఆహ్, లైక్ జాబ్ పోవడము, దరిద్రము నెత్తి మీద ఉండడం. హ్మ్. అంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనము మన కర్మని అనుభవిస్తాం. అవునా? అవును. సో, దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసేదెవరు? భగవంతుడు. ఒక మనిషి రాత రాసేది గూడా భగవంతుడే. అవును. అట్లని జెప్పి ప్రతి ఒక్క మనిషి తన జీవితాన్ని జల్ది అంతం జేసుకోవద్దని జెప్పి దేవుడేం జేస్తాడంటే ఆయన రాసిండు. ఇది చూపిస్తాడు.
నాన్న ఇది ఇది పూల బాట. ఇది మంచి దారి ఇలా ఉంటదని దేవుడు చెప్తాడు గానీ, ఇలా అయిపోండి, ఇలా చెయ్యండి, ఇట్లా కాండి అని ఏ భగవంతుడు చెప్పడు. హ్మ్. సో, "నీకిది ఉంది నాన్న. నీకు ఈ దరిద్రం ఉంది. నువ్వు చేసుకున్న పుణ్యం ఇది. నువ్వు చేసుకున్న పాపం ఇది. నీకిప్పుడు సంతానమయ్యే యోగం ఉందా లేదా? సరే నీకు యోగం ఉంది అంటే దాని అర్థమేంది? నీకు దానికి తగ్గ పరిహారం ఏముందో, పరిష్కారం ఏదుందో అప్పుడు అమ్మవారికి చూస్తది. అమ్మవారు చూసిన తర్వాత నీకు సంతాన యోగం ఉందంటే అది ఏ విధంగా ఎళ్తే అయితది.